వెల్కమ్ టు హిట్ టీవీ. పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లలతో ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి? అది పేరెంట్స్‌గా అయినా, టీచర్స్‌గా అయినా, ఫ్రెండ్స్‌గా అయినా వాళ్ళతో ఎలా ఉండాలి? అలాగే పిల్లల నుంచి పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అలాగే పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి? ఎదుటి వాళ్ళు వాళ్ళతో ఎలా ఉంటున్నారు? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ విషయాలు కూడా మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మృదులా కపిల గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. ఒకప్పుడు పిల్లలు అంటే మామూలుగా చెప్పిన మాట వినేవారు. ఎంతో కొంత ఎంత అల్లరి చేసినా సరే పేరెంట్స్ చెప్పింది ఎంతో కొంత వినేవారు. బట్ ఇప్పుడు పిల్లలేంటంటే అసలు ఎంత గారాబం చేసినా, వాళ్ళకి ఎన్ని కొనించినా చాలా మొండిగా తయారైపోయి ఎంత చెప్పినా వినట్లేదండి. దాని గురించి అంటే పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి? మొండిగా ఉన్న వాళ్ళని కొట్టకుండా, తిట్టకుండా వాళ్ళ దారిలోకి ఎలా తెచ్చుకోవాలి? ఓకే. నమస్తే అండి. నా పేరు డాక్టర్ మృదులా కపిల. లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ సీఈఓని. అయితే మేము వర్క్ చేస్తూ ఉంటాము. పిల్లలు మెంటల్ హెల్త్ మీద వర్క్ చేస్తూ ఉంటాం స్కూల్స్‌లో. చాలా మటుకు ప్రతి తల్లిదండ్రి అడిగే క్వెషన్ ఇదే. పిల్లలు మొండికేస్తున్నారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు అస్సలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అని చెప్పి. యాక్చువల్‌గా మీరు ఇందాక అన్నట్టు ఏమి కొనిచ్చినా సరే వాళ్ళు వినట్లేదు అని. అదే మెయిన్ ప్రాబ్లమ్ అండి. మనం వాళ్ళు అడిగినవన్నీ చేస్తున్నాము. అందుకనే మెయిన్ ప్రాబ్లమ్ అని నాకు సైకలాజికల్‌గా ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్క మైల్‌స్టోన్ ఉంటుంది డెవలప్‌మెంట్‌కి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు. ఎందుకలా అని అనుకోవచ్చు మీరు. ఆ టైంలో బ్యాక్ ఆన్సర్ రివోల్ట్ చేయడము, ఆ ఏజ్ అలాంటిది. ఆ ఏజ్‌లో చాలా మటుకు బ్యాక్ ఆన్సర్ చేయడము అవి ఎక్కువుంటాయి. పిల్లల్లో క్యూరియాసిటీ అనేది ఎక్కువుంటుంది. చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇదేంటి, అదేంటి అమ్మ అని అంటూ సరే తల్లిదండ్రులు విసుక్కోకుండా వాళ్ళకి తెలిసినంత వరకు అబద్ధం చెప్పకుండా ఆన్సర్ చెప్పాలి. అంటే ఇప్పుడు కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు కాదు ఆ క్వెషన్. అలాంటప్పుడు వాళ్ళకి ఎలా మనం ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎలా చెప్పాలి అని మనం కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉంది గూగుల్‌లో. అందరం మనం గూగుల్ వెతుకుతూ ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్‌లో మాలాంటి సైకాలజిస్ట్‌లో లేకపోతే డెవలప్‌మెంటల్ పీపుల్లో మాట్లాడతారు. అవి వినాలి. తల్లిదండ్రులు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది కాబట్టి ఆహ్, అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పేవారు. "అరేయ్! నువ్వు ఇలా చెప్పకూడదురా, ఇలా మాట్లాడాలిరా, పిల్లలతోటి ఇలా ఉండాలిరా" అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు గదా! ఎవరి మనసుకొచ్చింది వాళ్ళు చేస్తున్నారు. సో, అందుకని వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి పిల్లల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. సో, ఎందుకు చాలా మటుకు పిల్లలు అబ్జర్వేషన్‌లో నేర్చుకుంటారు. అయితే ఒక్కొక్క దానికి తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది చూసి వాళ్ళ రియాక్షన్, వాళ్ళ క్వెషన్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ క్వెరీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ఫార్‌మోస్ట్ ఏంటి అంటే పిల్లలు మొండిగా ఉండకూడదు అంటే వాళ్ళతోటి కమ్యూనికేషన్ ఓపెన్ చేసుకోవాలి. చాలా మటుకు పిల్లల్ని వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు అలా అని వాళ్ళు బెబ్బే బెబ్బే అని మాట్లాడుతుంటే మనం కూడా అలాగే మాట్లాడాలని కాదు. కానీ వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు మనం వాళ్ళ లెవెల్‌లో మాట్లాడగలగాలి. పూర్వం అనేవారు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే నీకేంట్రా ఎళ్ళండి ఇక్కడి నుంచి అనేవారు. ఇప్పుడు అలా కాదు. పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఓవర్‌ఫ్లో చాలా ఉంది. మనకు అట్‌లీస్ట్ మేము మా చిన్నప్పుడు గూగుల్ అలాంటివి లేవు. సో, మాకు తల్లిదండ్రులు చెప్పినవి లేతే బుక్స్‌లో చదువుకున్నదే ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఓవర్‌ఫ్లో అయ్యేటప్పటికి ప్రాసెసింగ్‌కి టైం పడుతోంది. ఆ ప్రాసెసింగ్‌కి వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ మనం చెప్పకున్నా సరే బయట నుంచి అది రాంగ్ ఇన్ఫో కూడా రావచ్చు. అబ్సల్యూట్‌లీ. అది మెయిన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలంటే భయం. పిల్లలు అది ప్రాసెస్ చేయలేరు. వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. అందరికీ అదే ఆలోచన ఉంటుంది. సో, దాన్ని ప్రాసెస్ చేసే విధంగా మన తల్లిదండ్రులు అప్రోచబుల్‌గా ఉంటే పిల్లలు అప్పుడు వాటి గురించి డిస్కస్ చేయడానికి ముందుకొస్తారు. లేకపోతే ఏమవుతుందంటే రాంగ్ అజంప్షన్స్ వెళ్ళిపోయి అన్నీ తప్పుదోవ పడతారు. దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత చాలా చాలా ఎక్కువ. ముందు కంటే ఎక్కువ ఇప్పుడే ఉంది. మేము అనుకుంటూ ఉంటాం మా చిన్నతనం అసలు మేము ఎలా పెరిగిపోయామో ఏమో తెలియట్లేదు అని. మా పేరెంట్స్ కూడా ఇలాంటి కమెంట్స్ కొడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పేరెంట్స్ మాత్రం భయపడిపోతున్నారు. బాబోయ్! వీళ్ళ చిన్నతనం పోతే అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఆ ఇంటరాక్షన్ కానీ అంత
ఏమంటారు రెవల్యూషనిస్ట్గా ఉంది, లేకపోతే కొంచెం పిల్లలు ఈజీగా పెడదామని పట్టే విధంగా ఉంది. అది మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. సో మీరు అడిగినందుకు పిల్లలు మొండిగా చేయకుండా వాళ్ళు మనం చెప్పింది వినాలి అంటే తల్లిదండ్రులు అప్రోచబుల్గా తయారవ్వాలి. నేను ఏది అడిగినా మా అమ్మ నాన్నని నాకు తిట్లు పడవు, కానీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, నాకు మంచి అవగాహన వస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఫ్రెండ్లీ నేచర్, ఇంకొకటి ఏంటి అంటే ఓపెన్నెస్. ఐఎమ్ ఓకే టు ఆస్క్ ఎనీథింగ్ టు మై పేరెంట్స్ అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. సో అలా అయితే వాళ్ళు ఏది షేర్ చేసుకోవడానికి కూడా వెనకాడరు. ఎగ్జాక్ట్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం సొసైటీ గురించి చెప్పుకున్నాం కాబట్టి, సొసైటీ ఇలా తయారైన తర్వాత పేరెంట్స్ కూడా అసలు పిల్లల్ని ఎలా పెంచాలి ఫస్ట్ వాళ్ళకే తెలియదు. మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేవారు, ఇలా పెంచాలి, పిల్లలకి ఇది చెప్పాలి, ఇది చేస్తే మంచిది, ఇలా చేస్తే పిల్లలు ఇంత బాగా పెరుగుతారు అనేసి. బట్ ఇప్పుడు అది లేదు. మనకి సింగిల్గా ఉండడం బాగా అలవాటు అయిపోయింది. దానివల్ల ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలనేది పెద్దలకి, అసలు పేరెంట్స్కే తెలియట్లేదు. దానివల్ల పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి పేరెంట్స్ సాధారణంగా అందరూ కూడా? అయితే దీనికి ఇందాక మనం అనుకున్నాం, పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఓవర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని. పేరెంట్స్ కూడా ఈక్వల్గా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా అదే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంటర్నెట్ని కానీ గూగుల్ని కానీ మనం అనుకుంటున్నాము చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఎలా ప్రాసెస్ చేయాలి అని. తల్లిదండ్రులు కూడా అంతే. ఈరోజు ఒక యూట్యూబ్లో ఒకళ్ళు ఒక విధంగా చేస్తే కరెక్ట్ అంటారు, రేపు ఇంకో యూట్యూబ్లోనో ఎక్కడో ఇంకోళ్ళు ఇంకో విధంగా చేస్తే కరెక్ట్ అంటారు. అసలు ఏది కరెక్ట్ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? సిచ్యువేషన్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు అయ్యారు అంటే వాళ్ళకి తల్లిదండ్రులు అవ్వక ముందు ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, చాలామంది తల్లిదండ్రులకు ఇదంతా సాక్రిఫైస్ చేయాలి అని తెలీదు. బికాస్ పిల్లల్ని పెంచాలంటే బోల్డన్ని సాక్రిఫైస్ చేయాలి, నాట్ జస్ట్ 1 or 2 days. అది వాళ్ళు ఉన్నన్ని రోజులు, అంటే జీవితకాలం, ఒక జీవితాన్ని తీసుకొస్తున్నప్పుడు జీవితకాలం యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అదే పిల్లల్ని పుట్టేసారి అయిపోయింది అంటే కుదరదు. అంటే మన తల్లిదండ్రులు, చాలామంది యూత్ ప్రస్తుతం న్యూ పేరెంట్స్ ఉన్నారు, మా అమ్మ ఉందిలే, మా అమ్మ చూసుకుంటుంది అనుకుంటారు, లేకపోతే మా నాన్న మా అత్తగారు ఉన్నారు ఏదో అనుకుంటారు. కానీ వాళ్ళ మీద వదలడం కరెక్టా? మనం వాళ్ళ కోసం కంటున్నామా పిల్లల్ని క్వశ్చన్ చేసుకోవాలి. పేరెంట్స్ కూడా, అంటే తల్లిదండ్రులు అవ్వక ముందు వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది ఏమంటే ప్రీ పేరెంట్హుడ్ కౌన్సిలింగ్ అనుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మ్యారేజ్ కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ తొందరగా బ్రేక్ అవుతున్నాయి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేదు చాలామందికి. అదే ఇందాక సేమ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్నే అనాలి మనం. ఒకప్పుడు ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేవారు. జాయింట్ ఫ్యామిలీస్లో అరే పిన్ని బాబాయిలనో అత్త మామూలనో ఎవరినో చూసి అరే వీళ్ళు ఎంత బాగా ఉన్నారు ఒకరితో ఒకరు, మనం కూడా అలా నేర్చుకోవాలి అన్న రిలేషన్షిప్, ఆ బాండింగ్ ఉంది. ఇప్పుడు ఆ బాండింగ్ కొంచెం తక్కువైనప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ దేని మీద అబ్జర్వ్ చేయడానికి ఇంకొక కపుల్ కనిపించట్లేదు ముందు. సో వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసి అఫ్కోర్స్ నేర్చుకుంటారు, కానీ ఎంతవరకు అవి వాళ్ళకి సరిపోతుంది అన్నది వీ కాంట్ సే. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రీ పేరెంట్ కౌన్సిలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరు పేరెంట్స్ పెళ్లి చేసుకున్న తర్వాత మేము పిల్లల్ని కనాలి అన్న ప్లానింగ్ వచ్చిన తర్వాత దే షుడ్ సిట్ టుగెదర్ అండ్ టాక్ టు ఈచ్ అదర్. ఎంతవరకు వాళ్ళు సాక్రిఫైస్ చేయగలరు. ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ వచ్చింది, ఉమెన్ కూడా బయట వర్క్ చేయడానికి సంసిద్ధులు అయ్యారు, అండ్ దే ఆర్ ప్రూవింగ్ రియలీ గుడ్ వాళ్ళకున్న టాలెంట్కి. అలాంటప్పుడు పార్ట్నర్స్ ఇద్దరు, దట్ ఈజ్ మ్యాన్ అండ్ ఉమెన్, ఇద్దరు కూర్చుని దే షుడ్ డిస్కస్ విత్ ఈచ్ అదర్. మనం పిల్లల్ని పెంచడానికి ఆర్ వి రెడీ, కెన్ వి గో హెడ్, ఫస్ట్ థింగ్. అది కరెక్ట్గా అయ్యి కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత దే నో వాట్ దే ఆర్ డూయింగ్ ఆర్ వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు. అలా కాన్షియస్ ఎఫర్ట్తో వెళ్ళిన వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క విషయంలో ఆర్గ్యుమెంట్స్ కానీ, కొన్ని విషయాల్లో సాక్రిఫైస్, నువ్వు చేస్తావా నేను చేస్తానా, ఈరోజు వాడిని నువ్వు తీసుకొస్తావా నేను తీసుకొస్తానా, లేకపోతే ప్రీ ప్రైమరీ స్కూల్ డిసైడ్ నువ్వు చేస్తావా నేను చేస్తానా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా 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 ఉంటాయి. అండ్ పిల్లల మీద చాలా ప్రభావం కూడా పడుతుంది ఇది. బికాజ్ స్కూల్ చాయిస్ దగ్గర నుంచి, ఫుడ్ చాయిస్ దగ్గర నుంచి, వాళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ నుంచి ఆలోచించండి ఎన్ని ఉన్నాయో. నిమిషం ఒక డెసిషన్ మేకింగ్ చేయాలి పిల్లల గురించి, బికాస్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. అండ్ ఇది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏంటంటే సమాజం, చుట్టుపక్కల ఉన్నవాడు, వాడిలాగా మనం అందరం యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ అంటే ఎవ్రీవన్ ఈజ్ యూనిక్, అందరూ ఒకలా ఉండరు. కానీ పిల్లల విషయం వచ్చేటప్పటికి వాడికి 90 మార్కులు వచ్చాయి, నీకు 60 ఎందుకు వచ్చాయి,
లేకపోతే వాడు ఇలాంటి స్కూల్ పేరెంట్స్ని పిల్లలు కూడా అడుగుతారు, వాడిని కారులో దింపుతున్నారు వాళ్ళ డాడీ, నువ్వు నన్ను స్కూటర్ మీద ఎందుకు దింపుతున్నావు? సో కంపారిజన్ అనేది చాలా కామన్ అయిపోయింది. కాంపిటీషన్, కంపారిజన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే ఈ 2 Cలని బ్రేక్ చేసేది ఒకటే ఒక సి, కమ్యూనికేషన్. కాంపిటీషన్, కంపారిజన్లో ఉన్న మిత్, అపోహలు ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ చేసే ఒకే ఒక్క ఆయుధం ఏంటి అంటే కమ్యూనికేషన్. క్లారిటీ, పిల్లల ముందు ఏది మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలియాలి. అది చాలా మటుకు కొన్ని కుటుంబాలలో ఫైనాన్షియల్ థింగ్స్ పిల్లలకి తెలియకూడదు, మన కష్టాలు వాళ్ళకెందుకు అని అనుకుంటారు. బట్ చెప్పాలి, మీరు ఎలాంటి సాక్రిఫైజెస్ చేసి, అంటే నేను ఇంత చేశాను నీకోసం అన్నట్టుగా కాకుండా, ఇలా అయింది, ఇలా డిస్కషన్ అనే దాంట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చేసి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్న పిల్లలు ఉన్నారు, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ నో ఫ్రీడమ్ అన్న పిల్లలు ఉన్నారు. సో వీ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ, ఇది నేర్పించాలి. ఫ్రీడమ్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి. నువ్వు చాలా ఫ్రీగా ఉండాలనుకుంటున్నావు, నీ చదువు టైమింగ్స్ నువ్వు డిసైడ్ చేయాలనుకుంటున్నావు, ఫైన్. నువ్వు చదువు టైమింగ్స్ డిసైడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నీ టైం ఫ్రేమ్ ఏంటి? అందరికీ 24 అవర్సే ఉన్నాయి. ఆ 24 అవర్స్ని నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావు నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలి. ఫస్ట్ అది నేర్పించాలంటే వాళ్ళకు అవగాహన ఉండాలి, వాళ్ళ టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల్ని ప్రాపర్గా పెంచాలి, వాళ్ళని ఒక పద్ధతిలో పాతలో పెట్టాలి అంటే దిస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ పేరెంట్స్ హ్యావ్ టు గో త్రూ. వాళ్ళు ఏ విధంగా కెరియర్స్, కొంతమంది పేరెంట్స్ వీడిని గైడ్ చేయాలి కదా అని చెప్పి వాళ్ళని డామినేట్ చేస్తారు, అది గైడింగ్ అనుకుంటారు. కొంతమంది వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా అని అసలు గైడే చేయరు, అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. రెండూ కరెక్ట్ కాదు. మీరు గైడ్ చేయాలి, అలా అని ఫోర్స్ చేయకూడదు. ఎలాగ దీన్ని బ్యాలెన్స్ చేయాలి? మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, మీకు 10 విషయాలు తెలియాలి, మీరు అబ్జర్వ్ చేయాలి. పిల్లలు ఎలా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటున్నారో మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ గురించి నేర్చుకోవాలి. దానికి మెయిన్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్. మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలగాలి పిల్లలతోటి.